Good evening to everyone. Today we are going to discuss about conditional statements in Python. Conditional statements in Python are used to execute certain block of a code based on the specific conditions. అంటే ఒక బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతారు. బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్, మీరిచ్చే ఒక కండిషన్ మీద ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. కండిషనల్ స్టేట్మెంట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ది స్టేట్మెంట్స్ హెల్ప్ టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ప్రోగ్రామింగ్ ఫ్లో కంట్రోల్ చేస్తున్నది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఈజీగానే అర్థం అవుద్ది కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటియో. కండిషనల్ స్టేట్మెంట్స్లో టైప్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, ఎల్స్ ఇఫ్, ఎల్ఇఫ్, నెస్టెడ్ ఇఫ్. సారీ, హియర్ ఐ am written nested id. Okay, these are the 4 types of conditional statements used in Python. One by one we are going to discuss in this class. Okay, the first conditional statement is if condition. If is a simple form of a conditional statement. It executes a block of code. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసింది. అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దాన్ని ప్రింట్ చేసింది. స్పెసిఫిక్ ఫస్ట్ మనం ఇఫ్ రాస్తాం, కండిషన్ సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ అండ్ ప్రింట్ ది స్టేట్మెంట్. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హియర్ సింటాక్స్ ఇస్ ఇఫ్. నేను ప్రింట్ చేద్దాం అనుకున్నానంటే ఇఫ్ 18 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ టు ఓట్. ఇఫ్ కండిషన్ తీసుకున్నాను, కండిషన్ వచ్చేసి ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18. ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, మనం ఏజ్ని డిరైవ్ చేయలేదు. ఏజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను. ఓకే, కండిషన్ చూద్దాం. ఏజ్ అనేది 20 ఉంది. 20 కంటే గ్రేటర్ దాన్ అనాలి ఎలిజిబుల్ టు ఓట్ అనే మెసేజ్ చూపించాలి. ఎస్, కండిషన్ ఇస్ ట్రూ. ఇఫ్ కండిషన్ ఎడ వర్క్ అయింది. ఏజ్ మనం 20 తీసుకున్నాం. ఏజ్ అనేది 18 years కంటే గ్రేటర్ ఉంటే ప్రింట్ స్టేట్మెంట్. ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు ఏజ్ మనం చేంజ్ చేద్దాం. ఏజ్ ఈక్వల్ టు 10. నేను 10 ఇస్తున్నా. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ప్రింట్ ఎలిజిబుల్. ఓకే, ఇందాక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అంటే ట్రూ కండిషన్, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఎలా వర్క్ అయిద్దో ప్రింట్ అయిద్దో చూసాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ అయింది ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 10 అనేది ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. చూడండి, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 18 అని ఇచ్చాం. ఇఫ్ అనేది కండిషన్ ఫాల్స్. ప్రింట్ చేయమన్నా ఎలిజిబుల్. చూడండి, ఏం ప్రింట్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఇఫ్ అనేది కండిషన్ ఇచ్చాక ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కండిషన్ ఫాల్స్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. ఎక్కడా చేయలేదు, కానీ ఎర్రర్ అనేది చూపిదు. బికాస్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వరకే ఎగ్జిక్యూట్ కాదు,
కండిషన్ ఒకటే ఫాల్స్ అయింది, అందుకని ఎగ్జిక్యూట్ కాదు. హియర్ వీ యూజింగ్ నొటేషన్ ఇండెంటేషన్. ఇండెంటేషన్ సింబల్ ఏడ వాడతాం ఎందుకంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇండెంటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఇండెంటేషన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇండెంటేషన్లో ఒక స్పేస్ మిస్ అయినా కానీ ఇట్ విల్ షో ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ అంటే ఏందో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అంటే ఏందో నేర్చుకున్నాం. ఇఫ్ ఎల్స్ యూస్ టు స్పెసిఫై ఏ బ్లాక్ కోడ్ దట్ విల్ ఎగ్జిక్యూట్ ఇఫ్ కండిషన్. ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే కనుక అసోసియేటెడ్ విత్ యాన్ ఇఫ్తో మాత్రమే సంబంధం. బట్ ఎల్స్ కండిషన్స్కి ఎప్పుడు వచ్చిందంటే ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే, మనం ఇందాక చూసాం ఇఫ్ అనేది ట్రూ అయితే మనం ఏందో చూపించాం, బట్ అక్కడ ఎల్స్ స్టేట్మెంటే తీసుకోలేదు. కాబట్టి ఇఫ్ అనేది ఫాల్స్ అయినా మనకి ఎర్రర్ అనేది చూపించలేదు. ఎల్స్ బ్లాక్ కూడా, ఎల్స్ అనేది కూడా ఒక బ్లాక్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. అంటే హ్యాండిల్ ది అదర్ కేసెస్ డోంట్ అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వచ్చేసిద్ది. అంటే ఇది స్మాల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సింపుల్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ మీరు ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్, మీ ముగ్గురులో నీ ఐడి కార్డు ఒకటి తీశాడు, ఆ ఇద్దరిలోనే తీశారు. ఫస్ట్ ఏం చేస్తావు, ఒకడిని ఎతుకుతావు, వాడి దగ్గర లేకపోతే నెక్స్ట్ ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతావు. అంటే ఇఫ్ అనేది ఫస్ట్ ఎతికేవాడి దగ్గర, ఎల్స్ అనేది నెక్స్ట్ ఎతికేవాడి దగ్గర. ఇఫ్ అనేది ట్రూ అయితేనేమో ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఒకవేళ ట్రూ కాకపోతేనేమో ఎల్స్లోకి వచ్చింది. ఇక్కడ కూడా అంతే, నీ ఐడి కార్డు ఫస్ట్ వాడి దగ్గర దొరికితే నెక్స్ట్ సెకండ్ వాడి దగ్గరికి వెళ్ళిపోవు కదా, అలానే ఈ కండిషన్స్ కూడా. ఓకే, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏజ్ ఈక్వల్ టు 10 ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 అయితే ప్రింట్ ఎలిజిబుల్. ఇక్కడ చూడండి, ఈ ఇండెంటేషన్ అనేది మనం లీవ్ చేయాలి, ఎందుకంటే ఇఫ్లో ఎల్స్ ఉండదు. ఇఫ్ సపరేట్ ఎల్స్ సపరేట్. ఎల్స్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్. చూడండి, ఇఫ్ కండిషన్ అనేది అక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇఫ్ అంటే ఏందో తెలిసింది, ఎల్స్ అంటే ఏందో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎలిఫ్. ఎలిఫ్ అనేది ఎలిఫ్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ స్టాండ్స్ ఫర్ ఎల్స్ ఇఫ్. ఇందాక ఇఫ్ ఎల్స్ చూసాం కదా, ఇది ఎల్స్ ఇఫ్. ఇట్ అలౌస్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్. ఇందాక ఏం చేసాం, ఇఫ్ ఒక కండిషన్, ఎల్స్ ఇంకో కండిషన్, రెండు కండిషన్స్ని చేసాం. ఎలిఫ్ అనేది డిఫరెంట్ టైప్స్, చాలా టైప్స్లో కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడింగ్ ఏ వే టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ బేస్డ్ ఆన్ విచ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్గా నీ ఐడి కార్డు ఓ 10 మందిలో దొంగతనం జరిగింది. సో ఎలిఫ్ కండిషన్స్ అనేది నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. 10 మంది ఉన్నారు, నీ ఐడి కార్డు తీసుకున్నాడు, నువ్వేం చేస్తావు, 1 బై 1 చెక్ చేసుకుంటూ పోతావు. ఇక్కడ కూడా అంతే, ఇఫ్ ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎలిఫ్లోకి వెళ్ళిపోద్ది, అక్కడ కూడా సాటిస్ఫై అయిపోతే ఎలిఫ్, అలాగా ఎండ్ వరకు వెళ్ళి ఎల్స్లో నీ కండిషన్ ఉందా లేదా చెక్ చేసుకున్నది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మార్క్స్ తీసుకుందాం. మార్క్స్ ఈక్వల్ టు, ఫర్ సపోజ్ నాకు 70 మార్క్స్ వచ్చాయి. ఇఫ్ ఏం చేస్తానంటే
మార్క్స్ greater than or equal to 90. 90 కంటే ఎక్కువ ఉంటే ప్రింట్ ఎక్సలెంట్. నెక్స్ట్ ఈ బ్లాక్ కండిషన్ ఫెయిల్ అంటే బ్లాక్ మనం లీవ్ చేయాలి. ఇప్పుడు బ్లాక్ తీసేస్తాం. ఎలిఫ్ కండిషన్ వచ్చేసి మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 ఇద్దాం. ప్రింట్ గుడ్. ఇంకో కండిషన్ ఇస్తున్నా, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈసారి 80 కదా, 70 ఇద్దాం. ఓ సారీ ఇందాక కంపైల్ చేసేసరికి ఇండెంటేషన్ రాంగ్ పడింది. ఓకే, బ్యాక్ టు ప్రోగ్రామ్. ఎలిఫ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ 70 గ్రేటర్ దాన్ 90 ఇచ్చాం, సో కండిషన్ ఫాల్స్. ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వదు, ఈ బ్లాక్ ఎలిఫ్లోకి వచ్చింది. ఎలిఫ్లో 70 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, నో, కండిషన్ ఫాల్స్. ఇక్కడ 70 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 ఈక్వల్ టు 70 కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్, సారీ ట్రూ అయింది. ఓకే, రన్ చేద్దాం. ఓకే, వీ గాట్ అన్ అవుట్పుట్ యావరేజ్. ఎలిఫ్ అనేది ఈ టైప్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, లాస్ట్ కండిషన్ స్టేట్మెంట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అనేది మనం ఎందుకు ఆడతాం అంటే కండిషన్లో కండిషన్ వాడతాం. అంటే ఇట్ మీన్స్ ఇఫ్ స్టేట్మెంట్ టు చెక్ కండిషన్ విత్ ఇన్ కండిషన్. ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం. ఓకే, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో నీ ఐడి కార్డ్ రాబర్ చేశారు. ఫస్ట్ ఫ్రెండ్ని ఇఫ్గా తీసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ ఏం చేస్తావు, రైట్ పాకెట్ చెక్ చేస్తావు అనుకున్నాం, అది ఇఫ్, అందులో లేదు. నెక్స్ట్ నువ్వేం చేస్తావు, లెఫ్ట్ పాకెట్ అనేది చెక్ చేస్తున్నావు. ఇఫ్లో ఇఫ్ కండిషన్. నెస్టెడ్ ఇఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 40. ఇఫ్ కండిషన్ ఇద్దాం. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అయితే నాకేం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ట్రూ. సారీ, ప్రింట్ ఏం చేద్దాం, ఓకే ట్రూ అని ఇద్దాం. నెక్స్ట్ ఇఫ్ మన నెస్టెడ్ ఇఫ్ అంటే ఏమనుకున్నాం, ఇఫ్ లోపల ఇఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 20 అయితే ప్రింట్ అగైన్ ట్రూ. ఓకే, ఎల్స్ స్టేట్మెంట్ రాద్దాం. ఎల్స్ ప్రింట్ ఫాల్స్. ఇక్కడ మనం ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఇచ్చాం,
రన్ చేద్దాం. సో వీ గాట్ ట్రూస్. అంటే ఫస్ట్ ట్రూ వచ్చేసి ఈ స్పెసిఫిక్ 40 అనేది గ్రేటర్ దాన్ 10, సో ట్రూ. నెక్స్ట్ వచ్చేసి 40 అనేది గ్రేటర్ దాన్ 20, సో ట్రూ. ఇలాగా మనం కండిషన్స్ అనేది పైథాన్లో వాడతాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఐ విల్ బ్యాక్ అగైన్. ఓకే, బాయ్ బాయ్.